హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్రహ్మాండమైన బ్యూటిఫుల్ టిప్స్ అండి ఈరోజైతే. ఆ టిప్స్ ఏంటో చూసే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈరోజు టిప్స్ చాలా ఈజీగా అనిపించవచ్చు, కానీ చాలా మందికైతే ఉపయోగపడే మంచి టిప్స్ అనమాట. ఇంకా వీడియోలకి వెళ్ళిపోదామా? ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూడండి. మనం చింతపండు అయితే సమ్మర్లో కొని ఇంకా స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా సమ్మర్ కూడా అయిపోయింది, వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ చింతపండు అయితే తీసుకుంటారు. చింతపండును కనుక సరిగ్గా స్టోర్ చేయలేకపోతే ఈ వర్షాకాలము చింతపండు మెత్తబడిపోతుంది అనమాట, ముద్ద ముద్దగా అయిపోతుంది, అలాగే నల్లబడిపోతుంది, టేస్ట్ కూడా మారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఈ విధంగా అయితే చేయండి. ఫస్ట్ అయితే ఒక డబ్బా తీసుకోండి, దాంట్లో ఒక న్యూస్ పేపర్ వేసి పైన ఉప్పు అయితే చల్లండి. తర్వాత దాంట్లో చింతపండుని ఈ విధంగా పెట్టండి, పొడి పొడి చేయండి. చింతపండుని ముద్ద ముద్ద కాకుండా పొడి పొడిగా చేయండి. తర్వాత దాంట్లో మధ్య మధ్యలో ఇలా ఎండుమిరపకాయ విత్తనాలు ఉంటాయి కదండి, ఎండుమిరపకాయలను డైరెక్ట్గా కాకుండా విత్తనాలను ఈ విధంగా కొద్దిగా అట్లా తుంచినట్టు అన్నామంటే విత్తనాలన్నీ రాలిపోతాయి కదండి, ఆ విత్తనాలు ఇలా వేసి తర్వాత మళ్ళీ చింతపండు వేసి పైన కూడా కొద్దిగా విత్తనాలు లేదంటే ఉప్పు వేసి పెట్టేసినామనుకోండి, ఇంకా చింతపండు మనం ఎన్ని రోజులున్నా కూడా నల్లబడకుండా ఉంటుంది, అలాగే ముద్ద మాదిరి కట్టకుండా ఉంటుంది, మెత్తగా పడకుండా ఉంటుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. కలర్ అనేది అస్సలు చేంజ్ కాదనమాట. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చింతపండు కొద్దిగా గాలి తగిలినా కూడా మెత్తబడిపోతుంది అనమాట. ఆ విధంగా కాకుండా ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. తప్పకుండా ట్రై చేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఏ విధంగా ఉంది అనేది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి. మన ఇంట్లో ఇంకా సండే వచ్చిందంటే చాలా పనులు ఉంటాయి. ఎందుకంటే ఆ రోజంతా నాన్ వెజ్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కదా. అలా చేసేటప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఎక్కువగా స్పెషల్స్ అయితే చేస్తూ ఉంటాము. అప్పుడు మనకి కిచెన్లో పెద్ద టాస్క్ ఏదైనా ఉంది అంటే ఈ వెల్లుల్లిని వలసడమే అనమాట. చూడండి, ఈ విధంగా ఒక్కొక్క పాయ తీసి వలసాలంటే చాలా టైం పడుతుంది. మనకు టైం తక్కువగా ఉంది, ఎక్కువగా వెల్లుల్లి వలుసుకోవాలి, లేదు అంటే త్వరగా వంట చేసుకోవాలి అని అంటే ఈ విధంగా అయితే చేయండి. వెల్లుల్లిని ఫస్ట్ అటు చివర్ల ఇటు చివర్ల అయితే కట్ చేయండి. ఇలా కట్ చేసినామనుకోండి, అటు చివర ఇటు చివర కట్ చేయడం వల్ల దీనికి మధ్యలో కొద్దిగా గ్యాప్ అనేది వస్తుంది, పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మనం ఎంత తక్కువ టైంలోనైనా ఎన్ని వెల్లుల్లిపాయలైనా తీసుకోవచ్చు అనమాట. చాలా తక్కువ టైంలో ఎక్కువ వెల్లుల్లిని అయితే వలుసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, మనం అటు ఇటు కట్ చేసి తర్వాత వలిసినామనుకోండి ఈజీగా పొట్టు అనేది వచ్చేస్తుంది అనమాట. మనం ఎక్కువ కష్టపడకుండా ఈజీగా ఈ విధంగా అయితే మనం ఒలిచి పెట్టుకోవచ్చు. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. మామూలుగా అయితే దీన్ని బండకేసి కొట్టడము, చేతులతో ఇలా ఒత్తడము చేయాలి కదా. అలా కాకుండా గోళ్ళు మంట పుట్టకుండా, చేతులు నొప్పి పుట్టకుండా ఈ విధంగా చాలా ఫాస్ట్గా అయితే వలిసేసుకోవచ్చు అనమాట. అందుకోసమని మనం వెల్లుల్లిని వలసాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. అలాగే మీరు ఏ విధంగా ఒలుస్తారనేది కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఆనియన్స్ని అయితే కట్ చేస్తూ ఉంటాం కదా. ఆనియన్స్ను ఒకటి రెండు అయితే పర్లేదు, కానీ మనము బిర్యానీ వండేటప్పుడు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ లేదంటే పకోడీ చేసేటప్పుడు కానీ ఎక్కువగా ఆనియన్స్ని అయితే కట్ చేస్తుంటాం. అలా కట్ చేసేటప్పుడు కళ్ళ వెంట నీళ్లు కారిపోతూ ఉంటాయి. అలా కారుతూ ఉంటే కట్ చేయాలని కూడా భయం వేస్తుంది, ఎందుకంటే చేతులు కట్ అయిపోతాయేమో అని. అలా కాకుండా ఉండాలి అంటే ఈ విధంగా అయితే చేయండి. మనం కట్ చేసే చాపింగ్ బోర్డుకు కొద్దిగా వెనిగర్ అయితే అప్లై చేయండి, కొద్దిగా వేసి మొత్తం స్ప్రెడ్ చేయండి. తర్వాత మనం వెల్లుల్లిని కట్ చేసినామనుకోండి ఒక్క చుక్క కూడా కళ్ళ వెంట నీళ్ళు అనేది కారవు. అలాగే ఆనియన్స్ ఎక్కువసేపు ఉన్న స్మెల్ అనేది రాకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్నామనుకోండి మనకి పని ఫాస్ట్గా అవుతుంది, కళ్ళ వెంట నీళ్లు కారవు. అలాగే మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అంటే పెద్దగా అయితే ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్నగా కట్ చేయాలంటే మనం ఈ విధంగా వెల్లుల్లి ఆనియన్స్ని కట్ చేసిన తర్వాత ఇలా ఒక 3-4 టైప్స్లో ఈ విధంగా ఇలా కట్ చేసుకొని తర్వాత ఈ విధంగా కట్ చేయండి. ఈ విధంగా ఫస్ట్ పొడుగ్గా కట్ చేసి మళ్ళీ ఇలా చిన్న చిన్నగా కట్ చేసినామనుకోండి మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి మనకి ఎంత చిన్నగా కావాలంటే అంత చిన్నగా వచ్చేసాయి అనమాట. మనం పానీపూరి లెక్క కానీ ఏదైనా ఫ్రైడ్ రైస్ లెక్క కానీ లేదంటే ఏదైనా చాట్ లెక్క కానీ తినడానికి ఈ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది అనమాట. రైతా లెక్క కూడా ఈ విధంగా కట్ చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. చూడండి, మనం ఆనియన్స్ కళ్ళకు నీళ్ళు రాకుండా అలాగే ఎంత చిన్నగా కావాలన్నా ఎంత పెద్దగా కావాలన్నా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ప్రతిరోజు కాకపోయినా అప్పుడప్పుడైనా
తాగుతూ ఉంటాము. మా ఇంట్లో అయితే అప్పుడప్పుడు రెగ్యులర్గా అయితే తాగము, కానీ వీక్లీ ఒక 2-3 టైమ్స్ అయితే తాగుతూ ఉంటాం అనమాట. అలా తాగేటప్పుడు మనం ఈ గ్రీన్ టీని అయితే ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అయితే కలుపుతూ ఉంటారు. నేనైతే ముందు ఒక కప్పు తీసుకొని దాంట్లో ఇలా ఒక గ్రీన్ టీ ప్యాకెట్ను ఒక బ్యాగ్ని అయితే వేసేసి తర్వాత హాట్ వాటర్ అయితే పోస్తానమాట. హాట్ వాటర్ కూడా బాగా ఉడికేటప్పుడు పోస్తాను. ఎందుకు అంటే మనకి ఇది కొద్దిగా దీంట్లో ఒక నిమిషం పెట్టేసినాం అనుకోండి, కొద్దిగా చల్లబడుతుంది కదా మనము టీ బ్యాగ్ను పెట్టేసి అలా చేసేసరికి. అందుకని బాగా మరిగే నీళ్ళను పోస్తాను. తర్వాత మా ఆయనకైతే అలా చేస్తాను. నేనైతే కొద్దిగా హనీ వేసుకుంటాను అనమాట. కొద్దిగా హనీ వేసుకొని తర్వాత టీ బ్యాగ్ని అయితే వేసేస్తాను అనమాట. ఇంకా ఈ విధంగా అయితే నేనైతే గ్రీన్ టీ అయితే గ్రీన్ టీ తాగిన తర్వాత ఇంకా ఈ టీ బ్యాగ్స్ అనేది ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. కానీ మనం టీ తాగేసిన తర్వాత ఈ ఈ బ్యాగ్స్ని అయితే అస్సలు పడేయద్దండి. వీటి వల్ల చాలా ఉపయోగము. మనం రెగ్యులర్గా వాటర్ బాటిల్ బట్టి వాటర్ బాటిల్స్ ఒక్కొక్కసారి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట. అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు ఈ బ్యాగ్స్ని ఎండబెట్టేసేయాలన్నమాట. మనం తాగి పడేయకుండా ఈ బ్యాగ్ను ఎండకు పెట్టేసినాం అనుకోండి, ఒట్టిగా అయిపోతాయి కదా. తర్వాత ఇలా బాటిల్స్ కనుక వేసి పెట్టేసినాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రావు అనమాట. చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే మనం డైలీ వేసుకునే షూలో ఎండబెట్టిన దాన్ని పెట్టినా కూడా షూ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. మనము ఫ్లాస్కులో కానీ ఇలా బాటిల్స్లో కానీ షూలో కానీ వేసుకున్నామంటే బ్యాడ్ స్మెల్ అనేది అస్సలు రావన్నమాట. టీ బ్యాగ్స్ వల్ల ఇంత ఉపయోగము. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. చూడండి, మనం అల్లం అయితే తెచ్చుకుంటాం కదా, పచ్చి అల్లం అయితే తెచ్చుకున్న ఒక 3-4 రోజులకే పాడైపోతుంది. మనం ఒట్టి అల్లం అయితే ఎన్ని రోజులు ఉన్నాయి ఏం కాదు, కానీ ఈ పచ్చి అల్లాన్ని తెచ్చుకున్నాం అనుకోండి త్వరగా పాడైపోతుంది. మనం అల్లం పేస్ట్ అలా చేసి పెట్టుకుంటూ ఉంటాము. చేసి పెట్టుకున్న తర్వాత అల్లం పేస్ట్ మిగిలినప్పుడు దాన్ని అయితే మనం అలానే పెట్టేసినామంటే పాడైపోతుంది. అలా కాకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టుకున్న 10 days వరకు ఫ్రెష్గా ఉండాలి అని అంటే మన ఇంట్లో ఒకవేళ యాపిల్స్ ఆ టైంలో యాపిల్స్ ఉన్నాయనుకోండి, యాపిల్స్ని ఎలాగో పక్కన పెట్టేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా మనము అల్లం స్టోర్ చేసుకునే డబ్బాలో కానీ ఒక బాక్స్లో కానీ ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి యాపిల్ని, అస్సలు అల్లం అనేది పాడవదు అనమాట. ఫ్రెష్గా ఉంటుంది. అలాగే యాపిల్ కూడా పాడవదు. టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. ఈ టిప్ అయితే చాలా మందికి అయితే యూజ్ అవుతుంది. అది ఏంటంటే మనం కరివేపాకు అయితే తెచ్చుకుంటాం కదా, కరివేపాకు తెచ్చుకున్న తర్వాత మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టేసినా ఒక వారం రోజుల తర్వాత పాడైపోతుంది. అంటే కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతుంది. తర్వాత చివర్లంతా నల్లగా, అంటే ఆకు చివర్లంతా కొద్దిగా వాడబడినట్టు నల్లగా అయిపోయినట్లు అవుతాయి. అలా కాకుండా మనకి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలి కరివేపాకు అంటే ఇలా అయితే చేయండి. మనం ఐస్ క్యూబ్స్ వేసుకునే ట్రే ఉంటుంది కదండి, దాంట్లో అయితే ఫస్ట్ ఇలా కరివేపాకునైతే ఆ హోల్స్లో అయితే కరివేపాకునైతే వేయండి. మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక్కొక్కసారి పల్లెల్లో అయితే మరీ పచ్చి కరివేపాకు అయితే దొరకదనమాట, సంత రోజే దొరుకుతుంది. అలా కాకుండా మనం ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనం రసం చేసిన పప్పుచారు చేసిన ఇంకా ఏదైనా కూరలు చేసినా ఫ్రెష్ది అయితే వేసుకోవచ్చు అనమాట. ఫ్రెష్ది వేసిన టేస్టే అదొక రకం ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. అందుకోసమనే చాలామంది ఫ్రెష్ కరివేపాకే ఇష్టపడుతుంటారనమాట. నాకైతే కంపల్సరిగా ఫ్రెష్ది అయితే ఉండాలన్నమాట. అందుకోసమని నేను ఈ విధంగా అయితే స్టోర్ చేస్తాను. ఇలా మనం ఐస్ క్యూబ్స్లో వేసుకున్న తర్వాత ఈ కరివేపాకుల్లోనే ఇలా నీళ్ళైతే ఆ ట్రే మునిగేటట్టు నీళ్ళైతే పోయండి. ఈ విధంగా అన్ని ట్రేలలో మొత్తం నీళ్ళైతే పోసేసేయండి. ఇలా పోసి మనము దీన్ని ఇలానే పెట్టేయకుండా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలన్నమాట. ఈ విధంగా పోసుకున్న తర్వాత దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనం నైట్ పెట్టేసినాం అనుకోండి, ఉదయానికంతా గడ్డ కట్టేస్తాయన్నమాట. ఇంకా మనకి కరివేపాకు కోసం టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మనం ఎక్కడికి ఊళ్ళకి వెళ్ళినా ఎప్పుడు వచ్చినా ఈ విధంగా మనం తీసుకొని మనం వాడుకోవచ్చు అనమాట. చూడండి, నైట్ అంతా పెట్టేశాను, మార్నింగ్ అయితే తీసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే అవుతుందన్నమాట కరివేపాకు. మనం ఇలా ట్రైన్ ఇలా కావాలంటే ఇలా అనుకోవచ్చు, లేదంటే కొద్దిగా మామూలు వాటర్ పోసినాం అనుకోండి ఈజీగా వచ్చేస్తుంది కరివేపాకు. ఈ విధంగా మనం ఇలా మనము స్పూన్తో కానీ లేదంటే చేత్తో కానీ తీసినామనుకోండి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా మనం ఇదైతే గడ్డ కట్టేసింది కదా, దీన్ని ఒక గిన్నె తీసుకోండి, దాంట్లో ఈ క్యూబ్ని అయితే వేసేసుకోవాలన్నమాట. మనకి కరివేపాకు మనం చేసే వంటను బట్టి ఒక 2-3 క్యూబ్స్ అయితే వేసుకోవాలి.
తర్వాత ఒక్క నిమిషం అలానే వదిలేస్తాం అనుకోండి, ఆ క్యూబ్ అంతా ఐస్ అంతా కరిగిపోయి కరివేపాకు మాత్రం మిగిలిపోతుంది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలా కనుక మనం పెట్టేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా మనము అప్పటికప్పుడు కరివేపాకును అయితే ఫ్రెష్గా అయితే వాడుకోవచ్చు అనమాట. చూడండి మనం అదే ఫ్రిడ్జ్లో మామూలుగా పెట్టినా ఎంత పాడవుతుంది. కాబట్టి ఈ టిప్ని అయితే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మనమైతే ఇలాంటి లగేజ్ బ్యాగ్స్ కానీ సూట్ కేసులు కానీ వాడుతూ ఉంటాం కదండి. ఇవి ఒక్కొక్కసారి మనం లాగేటప్పుడు పొరపాటున జిప్ అనేది ఊడిపోతూ ఉంటుంది. ఇలా జిప్పు ఊడిపోయినప్పుడు మనము ఇంకా దీన్ని తీయాలంటే చాలా కష్టపడుతూ ఉంటాం. అలా కాకుండా మనకి జిప్పు పోయినా కూడా ఈ విధంగా అయితే చేయండి. చూడండి, ఆ జిప్పు పోయిన ప్లేస్లో ఈ విధంగా ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టండి. మనం లాగడానికి ఈజీగా ఉంటుంది. చూడండి, మనం ఈ విధంగా ఎక్కువ కష్టపడకుండా దానికి పెట్టేసినాం అనుకోండి, మనకి ఎటు కావాలంటే అటు తీసుకోవచ్చు, ఎటు కావాలంటే అటు లాక్కోవచ్చు అనమాట. మనకి అదే చేతితో లాగాలంటే చాలా కష్టం. కాబట్టి ఈ విధంగా సేఫ్టీ పిన్ అయితే వాడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. పిన్ను సరిగ్గా నీట్గా ఉండదంటే దానికి ఏదైనా ప్లాస్టర్ కానీ అలా వేసి వాడుకోండి. ఇంకా అండి, మనమైతే పుదీనా అయితే వాడుతూ ఉంటాం కదా. పుదీనా తెచ్చుకున్నప్పుడు దాన్ని ఒలసాలంటే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్క ఆకును ఒలసాలంటే చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా మార్నింగ్ అయితే హడావిల్లో ఉంటాము. దీన్ని ఒలిసి పచ్చడి చేయాలన్నా, ఏదైనా కూరల్లో ఫ్రైడ్ రైస్లో వేయాలన్నా కూడా చాలా టెన్షన్ అవుతుంది. అలా కాకుండా దీన్ని ఈజీగా ఎలా ఒలుసుకోవాలి, మన టైంని ఎలా సేవ్ చేసుకోవాలి, మనకు తక్కువ టైం ఉన్నప్పుడు ఎక్కువ వంట చేయాలన్నా ఏ విధంగా మనము వీటిని ఒలుసుకోవాలనేది ఈరోజు మీకు షేర్ చేస్తాను. ఏం లేదండి, ఫస్ట్ ఈ పుదీనా కట్టను అయితే ఓపెన్ చేసి దాంట్లో ఏదైనా పాడైపోయిన ఆకులు అలా ఉంటే తీసేసేయండి. తీసేసిన తర్వాత మనం జాలిగంటె ఉంటుంది కదండి, అదేనండి మనం అప్పడాలు వడియాలు వేయించుకుంటాం కదా, ఆ జాలిగంటెని అయితే తీసుకోండి. దాంట్లో ఇలా పుదీనా ఆకును పెట్టేసి ఇలా అన్నామనుకోండి, చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. ఎక్కువ కష్టపడకుండా చాలా ఫాస్ట్గా అయితే మనము ఎన్ని కట్టల పుదీనానైనా ఒలుచుకోవచ్చు అనమాట. ఈ విధంగా జాలిగంటలో పెట్టేసి ఈ విధంగా అన్నామనుకోండి, తొందరగా వచ్చేస్తుంది. అదే మనం ఒక్కొక్క ఆకు ఒలసాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ విధంగా మనమైతే టైంని అయితే సేవ్ చేసుకోవచ్చు, మన పనిని అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. సో ఇవండి ఈరోజు టిప్స్ నచ్చాయా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ అయితే